ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారిలోని అసహనం వెనక కారణం ఏంటి? వాస్తవానికి సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. రాజకీయాల్లో నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళలేదు. అయినా ఇప్పుడు ఒక్కసారిగా కృతజ్ఞత చూపించుకోవడం అనేది సినిమా ఇండస్ట్రీ చేసిన తప్ప. ఆల్రెడీ తెలంగాణలో పరిణామాలు ఎలా ఉంటాయి ప్రభుత్వం పట్ల ఆ కృతజ్ఞత చూపించుకోకపోతే అనేది అక్కడ చూశారు. కాకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటి అనేదే. అలాగే థియేటర్ల యాజమాన్యం ప్రధానంగా ఆయన సినిమా విడుదలకు సందర్భంగా ముందుగానే థియేటర్లు తీసుకున్న నిర్ణయం ఓవరాల్ గా చూస్తే ఒక అతిపెద్ద అసహనం. తర్వాత ఇమీడియట్ గా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఇచ్చిన ఆదేశాలతో అధికారులు కూడా రంగంలో దిగిపోయారు. నిజంగా థియేటర్లని తనిఖీలు చేసి ఎంఆర్ఓలు కానీ లేదంటే తహసీల్దార్ కానీ స్థానిక అధికారులు కనుక తనిఖీలు చేస్తే చాలా లోపాలే బయటపడతాయి. అవన్నీ ఇప్పుడు కొత్తగా అయితే రావు, ఎప్పటి నుంచో ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి థియేటర్లను తనిఖీలు చేసి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారు, ఇప్పుడు ఆ నలుగురు అని ఏ పదం అయితే వాడారో దానికి ఆల్రెడీ అరవింద్ గారు అయితే క్లారిటీ ఇచ్చేశారు, ఆ నలుగురిలో నేను లేను అని. పోనీ ఎవరు వాళ్ళు అనేది వాళ్ళకి కావాలని టార్గెట్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక్కసారిగా అంటే పవన్ కళ్యాణ్ గారికి కోపం రావడం వెనక రెండు కోణాలు చూడొచ్చా? ఒకటి, ప్రభుత్వాన్ని కనీసం వాళ్ళకి కలవలేదు పెద్దలు అనేది. ఒక పెద్దల్లో మెగా కుటుంబం కూడా ఉంది అనేవారు. కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారిగా అంత కోపం వచ్చింది? బేసిక్గా ఈ 1వ తారీఖు నుంచి సమ్మె అన్నటువంటి ఆకస్మిక ప్రకటన మూలంగా కోపం వచ్చింది. అది తలుచుకోగానే అది ఎప్పుడైతే ఆ మాట అన్నారో పవన్ ఫ్యాన్స్ లోనే వచ్చినటువంటి అసహనం. అంటే మా వాడి సినిమా వస్తున్నప్పుడు కావాలని పెడుతున్నారు వీళ్ళు అన్నటువంటిది. వీళ్ళందరూ కూడా కందుల దుర్గేష్ని టార్గెట్ చేశారు. అంటే కందుల దుర్గేష్ని ట్యాగ్ చేస్తూ వచ్చారు. ఏంటిది, మనం సమాధానం చెప్పలేమా అని. దాంతో ఆయన ఇమ్మీడియట్ గా స్పందించాల్సి వచ్చింది అనమాట. బేసిక్ గా ఫ్యాన్స్ తరపున ఆయన యాక్షన్ లోకి దిగాల్సి వచ్చింది. అప్పుడు వీళ్ళు వెనక్కి తగ్గారు. వాస్తవంగా వీళ్ళు ఒక చిన్న గేమ్ ప్లే చేశారు. ఎవరికి వాళ్ళు సినిమా రంగంలో దొరికినప్పుడు దొరికినంత సంపాదించుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఇది ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ సోర్స్ కాదు, ఇది ఒక ఫ్లోటింగ్ ఇన్కమ్. బాగున్నప్పుడు అద్భుతం, బాగానప్పుడు కష్టం. కాబట్టి బాగున్నప్పుడే సంపాదించేసుకోవాలనుకుంటారు. ఈ సినిమా థియేటర్లది ఏం చేశారంటే 2 కోణాలు నడుస్తున్నాయి గత కొన్నేళ్ల నుంచి కూడా. అది షేరింగు, ఇంకొకటి రెంటల్. ఈ రెంటల్లో 2 రకాల రెంటల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ సింగిల్ థియేటర్లు ఉంటాయి కదా పల్లెటూళ్ళల్లో, వీటిట్లలో ఈ సింగిల్ థియేటర్లని 2 రకాలుగా లీజుకి తీసుకుంటారు. 2 రకాల రెంట్లు జరుగుతుంది. ఒకటి ఇయర్లీ లీజుకి తీసేసుకోవడం. లైక్ ఇప్పుడు ఈ చెప్పిన ఆ నలుగురు, అది దిల్ రాజు కావచ్చు, లేకపోతే అల్లు అరవింద్ కావచ్చు, సునీల్ నారంగ్ కావచ్చు, తర్వాత సురేష్ బాబు కావచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏడాదికి ఎంత డబ్బులు ఇచ్చేసి తీసేసుకుంటారు. అది లీజుకి నెలకి 1,50,000 2 లక్షలు ఆ ఏరియాని బట్టి, కెపాసిటీని బట్టి వీళ్ళు దానికి రెంట్ ఫిక్స్ చేసేస్తారు. వీళ్ళ టీం వెళ్ళి మాట్లాడుద్ది, వాళ్ళతో తీసేసుకుని ఆ థియేటర్కి సంబంధించినటువంటి వీటి కొన్ని డెవలప్ చేసుకున్నారు కూడా వీళ్ళు. అట్లాగా ఆ సింగిల్ థియేటర్ని మోడర్నైజ్ చేసి వీళ్ళు నడుపుకుంటున్నటువంటిది. అంటే వీళ్ళు అద్దెలకి ఇచ్చేది కానీ ఇది నడుస్తుంది. ఇది వన్ ఆఫ్ ద సిస్టమ్. దీంట్లో ఏంటయ్యా అంటే అమౌంట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ కొంత వీళ్ళు పెడతారు. దానికోసం గాను 20 ఏళ్ళు అట్లా లీజుకి తీసుకుంటారు. 10 ఏళ్ళకి తక్కువ కాకుండా తీసుకుంటారు అనమాట. మినిమం 10 ఏళ్ళు లీజుకి ఇచ్చేటట్టయితే, అద్దెకి ఇచ్చేటట్టయితే అట్లా వాళ్ళకి ఇన్కమ్ ఇచ్చేస్తారు. అంటే నెలకి ఏడాదికి ఎంత అని చెప్పేసి ఇచ్చేస్తారు. అది నెలవారీగా కావాలా ఏడాది వారీగా కావాలన్నటువంటిది ఆ సదరు యజమాని నిర్ణయం. అదే రీమోడల్ చేయించేసుకుని వీళ్ళు బాగా తయారు చేసుకోవడం. ఇది ఒక తరహా రెంట్. ఇంకొక రెంటల్ సిస్టమ్ ఏంటంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంటుంది, థియేటర్ బాగానే ఉంటుంది, దాంట్లో ఫెసిలిటీస్ అవన్నీ బాగానే ఉంటాయి. అయితే ఈ మల్టీప్లెక్స్ లాగా ఉండదు, అంత అద్భుతంగా ఉండదు. అలాగని పాత రోజుల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ మన కాళ్ళ కింద నుంచి పోయే దరిద్రంగానూ ఉండవు. మెయింటెనెన్స్ కాస్త మధ్య మార్గంగా ఉంటుంది. లోపాలు ఉంటాయి, బట్ మరి దుర్మార్గం కాదు, మరి అద్భుతమో కాదు. అంటే మల్టీప్లెక్స్ రేంజ్ అయితే ఉండదు. అలాంటి థియేటర్లకు ఏం చేస్తారంటే వీక్లీ రెంట్స్. ఇప్పుడు ఈ కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, ఇందులో నీకు ఈ నెలకి ఎంత ఇస్తాం, ఇది వారానికి ఎంత ఇస్తాం అన్నటువంటిది. ఇది వీక్లీ రెంట్స్ అనేది ఉంటుంది. ఇది ఒక కాన్సెప్ట్ ఉంటుంది.
ఇకపోతే వీళ్ళు చెప్పేటటువంటి షేరింగ్ కాన్సెప్ట్. ఈ షేరింగ్ కాన్సెప్ట్ ఏంటంటే గతంలో ఉండేది, ఏది ఎన్టీ రామారావులు వీళ్ళు ఉన్నటువంటి సందర్భంలో షేరింగ్ ఆర్ రెంట్ అనేటువంటిది ఆ రోజుల్లో కూడా ఫార్ములానే అనమాట. డబ్బులు అందరూ పంచుకోవడం, లాభమైన నష్టమైన అన్నటువంటిది. ఇప్పుడు ఇక్కడ షేరింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, నేను విన్నటువంటిది, నాకు తెలిసినటువంటి సినిమా థియేటర్ల వాళ్ళు చెప్పినటువంటి పాయింట్, ఈ రెంట్లు కూడా వాళ్ళతో మాట్లాడాకనే తెలిసినటువంటి అంశం అనమాట. ఈ షేరింగ్ కాన్సెప్ట్లో 55-45 ఆర్ 60-40 ఉంటుందట ఫస్ట్ వీక్లో. ఇవి మల్టీప్లెక్స్లో ఎక్కువగా జరుగుతాయట షేరింగ్స్కి సంబంధించి. ఆల్రెడీ నడుస్తున్నాయట మల్టీప్లెక్స్లో షేరింగ్. ఈ ఆ సినిమా కెపాసిటీని బట్టి ఇప్పుడు పెద్ద సినిమా వాళ్ళు అయితే కనుక తక్కువ షేరింగ్ ఇస్తారట, లైక్ 40%, 35% ఇట్లాగా. పెద్ద చిన్న సినిమా వాళ్ళు అయితే కనుక ఎక్కువ షేరింగ్ ఇస్తారట, అంటే 70% సినిమా థియేటర్కి ఇచ్చి 30% వాళ్ళు తీసుకోవడం అట్లాగా. ఇది ఈ షేరింగ్లో ఏంటంటే టికెట్ రేటు పెరిగితే కూడా ఆ షేరింగ్ డబ్బులలో కూడా అంతే వస్తుంది కదా వాళ్ళకి వాటా. సరే, ఈ రెంటల్లో సింగిల్ థియేటర్ రోడ్కి ఆ రేట్ ఇవ్వరట. ఏది 1 వీక్ రెంట్ తీసుకుంటారు కదా, ఆ తీసుకున్నప్పుడు నీకు 1,50,000 మామూలుగా ఈ పల్లెటూళ్ళలో ఇట్లాంటి వాటిట్లో 1,50,000 అట్లాగే ఇస్తారట. ఇది మున్సిపాలిటీ ఇట్లాంటి చోట్ల అంతే ఇస్తారట వాళ్ళకి, అంతకు మించి ఇవ్వరట. ఈ టికెట్లు రేట్లు పెంచుకున్నా సరే వాళ్ళ చేతనే కలెక్ట్ చేయిస్తారు కానీ వీళ్ళు ఎవరట వాళ్ళకి. నీతో మాట్లాడుకుంది ఇంతే కదా అంటారు. నీ టికెట్లలో 30% తప్పించి నీకు అంతకు మించి ఇవ్వమంటారట రెంట్. ఇది లేకపోతే 1,50,000 ఇట్లాగే ఉంటుందట. బట్ వీటిట్లో అయితే టికెట్లు రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా మల్టీప్లెక్స్ వాడికి కూడా ఆ రేంజ్లో షేరింగ్ వస్తుంది. ఇది మొదటి అంటే పెద్ద పెద్ద సినిమాలకి ఏం చేస్తున్నారంటే 55-45 ఫస్ట్ వీక్ ఉంటుందట, సెకండ్ వీక్కి 50-50 ఉంటుందట, థర్డ్ వీక్కి 45% నిర్మాతకి, 55% వీళ్ళకి ఉంటుందట. ఎందుకంటే సంఖ్య తగ్గిపోతారు కాబట్టి జనం. ఒకవేళ ఆ టైంలో అది సినిమా ఇంకా ఫ్లేర్ అప్ అయి బాగా లెగిసింది అనుకోండి, అది ఈ మల్టీప్లెక్స్ వాడికి బెనిఫిట్ అవుతుంది. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి తంతు, ఏది రెంట్ ఆర్ ఈ మనం అనుకున్నటువంటి లీజ్ అన్నటువంటి. అయితే వీటిట్లలో ఏంటంటే ఇదే వీళ్ళే నిర్మాతలు, దిల్ రాజా, సురేష్ బాబా, అల్లు అరవింద, నారంగ, వీళ్ళే మళ్ళీ థియేటర్లను కూడా తీసుకున్నారు. అంటే వీళ్ళకి కావలసినప్పుడు ఒక రకం తీసుకుంటున్నారు షేరింగ్, పెద్ద హీరోలు అయితే. అదే వీళ్ళది కాదు, చిన్న సినిమాల వాళ్ళు అనుకోండి, షేరింగ్ లో భారీగా డిమాండ్ చేస్తున్నారు, లేదా రెంట్ తీసుకోండి అంటున్నారు. అంటే థియేటర్ రెంట్కి ఇచ్చేస్తాం, మాకెంత డబ్బులు కట్టేయండి, ఎందుకు ఆ సినిమా ఎక్కుతుందో లేదో డౌట్ ఉంది చిన్న సినిమా కాబట్టి అప్పుడు సచ్చినట్టు నాకు ఇచ్చేయి అంటే నిర్మాత ఆ డబ్బులు కూడా భరించాల్సి వస్తుంది, ఆ థియేటర్కి రెంట్ కూడా. షేరింగ్ లేకపోతే 70-80 ఇచ్చేయమని అడుగుతున్నారు. అలాగే చిన్న సినిమాల వాళ్ళని చాలా తొక్కుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటిట్లలో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ మొత్తం మీద కలిపితే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఓ 1,500-2,000 అనుకున్నాం అనుకోండి, ఓ 300-400 దగ్గర ఇంకా లేవట ఇట్లాగా వీళ్ళ చేతికి రాదు. వీళ్ళు ఎలా చేసేసారంటే బెదిరించేసి తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త సినిమా రాబోతుంది, ఏ థియేటర్ అయినా నాకి అన్న అంటాడు కదా, నీకు ఇవ్వము అని ఆపేసేవాళ్ళట సినిమా థియేటర్ బాగున్నా సరే. అంటే ఒక కొత్త సినిమా ఇవాళే రిలీజ్ అవుతున్నది, అది పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ ఇట్లాగా, అది ఆ థియేటర్లో ఉండదు. ఇంకా ఆ థియేటర్కి ఆ రోజున మార్కెట్ పోయినట్టేగా, ఆ వారం అంతా మార్కెట్ పోయినట్టే కదా. అంటే ఆ థియేటర్ని వీధులు పాలు చేయడం. అప్పుడు ఎట్లాగంటే మాకు ఇచ్చేసి మేము చూసుకుంటాం, అది రెంటా లీజా, ఇట్లాగా లాక్కున్నారు వాళ్ళని ఏడిపించి లాక్కున్నారు. వాళ్ళకి ఏంటంటే థియేటర్ యజమానికి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి అయి ఉంటుంది, ఊళ్ళో పేరు, ఆ థియేటర్ యజమాని అనే పేరు, అది పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు కదా సాధారణంగా. ఎక్కువగా ఇట్లాంటి కాపాడుకునే ప్రయత్నం చేసే వాళ్ళలో పాపం పొలిటీషియన్స్ ఎక్కువ ఉంటారు, పల్లెటూరు ప్రాంతాలకు సంబంధించినటువంటి పొలిటీషియన్. వాళ్ళకి అదో ప్రతిష్ట, ఆ థియేటర్ యజమాని అని చెప్పి అక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడం, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం, అలాంటి వాళ్ళని బాగా బెదిరేసేసి వీళ్ళు లాగేసుకున్నారు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే, జగన్ టైంలో జరిగిందేమో
టోటల్ సినిమా టికెట్ల రేట్ల కంట్రోలింగ్. అవును. టికెట్ల రేట్ల కంట్రోలింగ్. తన థియేటర్ల జోలికి పోలా. అవును. టికెట్ల రేట్ల కంట్రోలింగ్ మీదకి పోయాడు. దాంతో పాటు చిన్న సినిమాలు బాగుపడడానికి ఎక్స్ట్రా షో ఇదంతా. దాంతో పాటు ఒక క్రమశిక్షణ పెట్టాడు. 100 కోట్ల రూపాయలు పైబడి ఉంటే సినిమా అప్పుడు ఇస్తాం ఈ టికెట్ రేట్లు పెంచుకోవడానికి. అది కూడా రెమ్యునరేషన్ కాకుండా అయి ఉంటే ఎట్లా. ఇది వీళ్ళు వేధింపు అంటారు. అది వేధింపు ఎందుకు అవుతుంది? ఓ ప్రొసీజర్ లేకపోతే ఎట్లాగా డెమోక్రసీలో? అంతే కదా. నువ్వు ఒక చట్టం చేసావు, ఆ చట్టం ప్రకారం ఈ రేట్ అని ఫిక్స్ చేసావు. ఫిక్స్ చేసిన రేట్ కాకుండా ఎక్కువ అమ్ముకోవాలనుకుంటున్నావు. దానికి ఒక రీజనింగ్ ప్రజలకి జవాబుదారీగా ఉండాలి కదా. మేము అట్లుండం, మా వెనకాల అభిమానులు ఉంటారు కాబట్టి అనేటటువంటి యాటిట్యూడ్ హీరోలకి కరెక్ట్ కాదు. వాళ్ళని అడ్డు పెట్టి బ్లాక్మెయిల్ చేయడం అనేటటువంటిది సినీ ఇండస్ట్రీకి కరెక్ట్ కాదు. కానీ జరిగిపోయింది. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినందుకే జగన్ మీద కోపం. అంతకు మించి అతను వేధించింది ఏముంది? ఇవాళ కూడా కందులు దుర్గేష్ ఏదో మాట్లాడుతున్నారు, అప్పుడు వేధించాడని. ఏం వేధించాడు అతను? టికెట్ రేటు. ఇప్పుడు అదే వేధింపు అయితే నువ్వు ఇవాళ చేసేది కూడా వేధింపు అవుతుంది కదా. ఇవాళ థియేటర్లో చూస్తాను నేను అంటే వేధింపు అవుతుందిగా. అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో చూస్తాంటే. ఇంకోటి అంటే ఏంటి, నువ్వు ఎంతకాలం నీకు నచ్చితేనేమో మోసాన్ని ఒప్పుకుంటావా? థియేటర్ రోడ్ చేసే మోసాన్ని. నీకు నచ్చకపోతే నీకు ఇబ్బంది అయితేనేమో థియేటర్ రోడ్ చేసే మోసం మీద శిక్షిస్తావా? ఇది ధర్మమేనా? నైతికమేనా? అది ఇది ఎందుకు ఆలోచించట్లేదు వాళ్ళు మాట్లాడేటప్పుడు? అభిమానులుగా అయితే అంతా సూపర్ సూపర్ శబాష్ శబాష్ అంటారు. బట్ తటస్థులుగా ఆలోచించినప్పుడు జగన్ వేధించింది ఏంటి? టికెట్ల రేట్లకు సంబంధించి. ఎందుకని? అడ్డదిడ్డంగా పెంచేస్తే దీని ఇంపాక్ట్ ఏమైపోయింది? చిన్న సినిమా ఇప్పుడు నాకు ఊహ తెలిసాక కాస్త ఖాళీ దొరికితే సినిమాకి పోవడం అనేదే మనందరికీ ఆ రోజుల్లో ఒక ఎంటర్టైన్మెంట్. సినిమా అనేది లైఫ్ లో ఒక పార్ట్. అప్పుడు ఒక పార్ట్. అంటే అప్పుడు ఇంకోటి ఎంటర్టైన్మెంట్ కూడా టీవీలో కూడా లేవు కదా అప్పుడు, కాబట్టి వెళ్ళేవాళ్ళం. తర్వాత టీవీలు వచ్చాక కూడా వెళ్ళామే. ఈ టీవీలు జమినీలు ఇవన్నీ మా టీవీలు వచ్చాక కూడా వెళ్ళాం కదా. కొత్త సినిమాలకి వెళ్ళేవాళ్ళు. కొత్తదనే కాదు, పాత సినిమా అయినా సరే ఏదో ఒకటి కష్టకాలం. ఎందుకని? అందుబాటు ధరల్లో ఉన్నప్పుడు టికెట్లు. ఇప్పుడు 47లో స్వతంత్రం వస్తే అప్పుడు ఏ పావలాన ఉండేటటువంటి నేల టికెట్లు 10 పైసలు పావలా ఉండేదట. అలాంటిది ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు దాకా, డిగ్రీ చదివేదాకా కూడా హైయెస్ట్ ఎంత? 5 రూపాయల టికెట్, బాల్కనీ టికెట్. కుర్చీ అయితే 3.5, బాల్కనీ అయితే 5 రూపాయలు. ఇట్లుండేది రేటు. అలాంటి స్టేజీ నుంచి సరే నా డిగ్రీ అయ్యింది, నా చదువులు అయినాయి, ఉద్యోగంలోకి వచ్చాం, అప్పుడు కూడా అట్లాగే ఉంది. నాకు బాగా గుర్తు, సిటీ కేబుల్లో ఉన్నప్పుడు ₹1 ఛార్జీ పెరిగింది సినిమా టికెట్ల కంటే ధర్నాలు చేసేవాళ్ళు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర. అట్టట పెంచుతారు అంటే దాదాపుగా నేను సిటీ కేబుల్లో చేసింది 96-2000. అప్పటిదాకా కూడా లేదు. ఈవెన్ ఆ తర్వాత కూడా లేదు. ఈ 15 ఏళ్లలో సరే ₹1 పెంచారు, ₹5 పెంచారు, ₹10 పెంచారంటే ఒక అర్థం ఉంది. ఏకదం ₹150 టికెట్, ఏకదం ₹250 టికెట్. ఏంటిది అసలు? మామూలు థియేటర్లో, సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా ₹80, ₹100 టికెట్. ఈ స్టేజీ మూలంగా ఏమైంది? అంత ఎఫర్ట్ చేయలేక సినిమా థియేటర్కి వెళ్ళాలంటే డబ్బులు బల్క్ గా చేతిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మేము ఇదివరకు కాలేజీలు చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది ఈ బైండింగ్ షాపుల్లో ఇట్లా పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మేమందరం కలిసి చేయడం వేరు, ఆ షాప్ లో కూడా పనిచేసాం. మా ఫ్రెండ్స్ బైండింగ్ షాప్ లో పనిచేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంది. మా బైండింగ్ షాప్ లో పనిచేసేవాళ్ళు, బార్బర్ షాప్ లో పనిచేసేటువంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అందరూ కుండలు తయారు చేసేవాళ్ళు. ఇట్లాగే ఈ ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళు, ఆదివారం పూట్ల బైండింగ్ వర్క్ చేస్తే మధ్యాహ్నం దాకా ఆ రోజు డబ్బులు ఆ రోజే ఇచ్చేస్తారు. దాదాపుగా ₹15 ఆ రేంజ్ లో వచ్చేది వాళ్ళకి, ₹15-20. ఆ రోజున పదండి రాని మమ్మల్ని సినిమాకి రమ్మనేవాళ్ళు. కాలేజీలు చదివే మమ్మల్ని ₹1 టికెట్కి పోయేవాళ్ళం. అందరం సినిమా నేలలో చూసేవాళ్ళం, సమోసాలు తినేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం. ఒక ఫ్రెండ్ డబ్బులతో సినిమా టికెట్లు తీస్తే ఒక ఫ్రెండ్ డబ్బులతో సమోసాలు కొని పెట్టడం. ఇట్లాగా ఒక సిస్టమ్ నడిచేది. అంటే ఆ అందుబాటు ధర కారణంగా ఆ సినిమా ఏ హీరో ఇది అనేది కాదు, సినిమా చూద్దాం రా. అందులో మా వాళ్ళలో ఒకడు ఈ హీరో ఫ్యాన్ అయితే ఒకడు ఆ హీరో ఫ్యాన్ అవుతాడు.
నీ వాడి లాస్ట్ వీక్ చూపెట్టావు కదా, ఈసారి మా వాడికి వెళ్దాం పా, ఇట్లాగుండేది తప్పించి వేరేగా ఉండేది కాదు. ఇవాళ పరిస్థితి చూస్తే ఎట్లా తయారైపోయింది అంటే, ఇక నా అభిమాన హీరో అయితే నేను 4 రోజులు డబ్బులు దాచుకుని చెయ్యాలి. రెండవది, సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద క్రైసిస్ ఏంటంటే, ఇప్పుడు ఒక కృష్ణ 10 నుంచి 20 సినిమాలు తీసేవాడు ఏడాదికి, మినిమం 7-8 తక్కువ ఉండేది కాదు. ఎందుకని? ఏడాది పొడుగునా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనని నమ్ముకున్న వాళ్ళకి పని కావాలి. హిట్టా ఫట్టా పట్టించుకునేవాడు కాదు, చేస్తా పోయేవాడు ఆయన. కృష్ణరాజు, శోభన్ బాబు, చిరంజీవి, వీళ్ళందరూ ఆ రోజున 3 నెలలకి 2 నెలలకి సినిమాలు వచ్చేసాయి. ఇవాళ 2 ఏళ్లకి, ఏడాదికి, 2 ఏళ్లకి, 3 ఏళ్లకి, 5 ఏళ్లకి సినిమాలు వస్తున్నాయి. ఇకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్టా బతుకుతుంది? దాంతో వచ్చినప్పుడే సంపాదించుకోవాలన్న కాన్సెప్ట్ పెరిగిపోయింది. ఈ వచ్చినప్పుడు సంపాదించుకోవడానికి ఏం చేయాల్సి వస్తుంది? ఆ ప్రభుత్వాలలో తమ హీరోల ద్వారా పలుకుబడి ఉపయోగించి ఈ టికెట్ రేట్లు ఇప్పటికే దోపిడీ రేట్లు, దీని తాత లెక్క మళ్ళీ దోచుకోవడానికి ఇంకో 200-500 పెంచేస్తారు టికెట్. టికెట్ 350-500 అయిందండి. ఇది ఇదివరకు మేము బాగా అబ్జర్వ్ చేసినవి ఏంటంటే, చిరంజీవి సినిమాలో, కృష్ణ సినిమాలో, ఆయన పేరేంటి, మన ఇట్లాంటి పెద్ద హీరోలకి సంబంధించినటువంటి సినిమాలు వచ్చినప్పుడు బ్లాక్ లో అమ్మేవాళ్ళు, ₹10, ₹5, ₹10 అని. అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఉండేవాళ్ళు, బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు నిర్మాతలే బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నారు, థియేటర్ యజమానులే బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నారు. అంత రేట్ అంటే అంతే కదా. ఈ బ్లాక్ టికెట్లని కంట్రోల్ చేసే ప్రభుత్వమే బ్లాక్ టికెట్ ప్రోత్సహిస్తుంది. అంటే బ్లాక్ టికెట్ రేట్లని, ఐ మీన్ బ్లాక్ టికెట్ రేట్ ఎంత అయితే ఉంటుందో, ఇదివరకు 1.5, 1.10 ఎట్టుండేది అంటే, నెల రూపాయి టికెట్ ₹5, సింహాసనం టికెట్ నాకు బాగా గుర్తు అనమాట. రూపాయి టికెట్ ₹10 అమ్ముడిపోయింది ఆ రోజుల్లో. మా ఇంటి పక్కనే థియేటర్ ఉండేది అప్పుడు, గుడివాళ్ళ. రూపాయి టికెట్ ₹10 అమ్ముడిపోయిన రోజులు అనమాట ఆ రోజుల్లో. అట్లాగా బ్లాక్ లో అమ్మే రేట్లని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఏంటి అంటే మొహమాటానికి. పోనీ అక్కడ లోపల ఏమన్నా సదుపాయాల పరంగా అయితే యాక్సెప్టెడ్, మంచి కుర్చీలు బాగుంటున్నాయి, టాయిలెట్స్ అవన్నీ బాగుంటున్నాయి అంత. కానీ ప్రాథమిక అవసరమైన మంచినీళ్లు ఉచితంగా అయిపోయి అక్కడ రేటు దోల తీర్చే రేటు ఉంటది. ₹50, ₹80 ఏంటండి బాట్లు? మామూలు థియేటర్లో ₹50, అదేది సింగిల్ స్క్రీన్ థియేటర్లో. ఈ పెద్ద దాంట్లో ₹80, అది కూడా ఎంతే ఉంటది. ఒకళ్ళు దాంట్లో నేలకి తడుపుకోవాలి అంతే, లేదా డబ్బులు దానికి తగ్గట్టుగా వేసుకుపోవాలి. బయట 300 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ 350, ఆ పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ ₹15 ఎంత ఉంటది. వీడి దగ్గరికి వెళ్తే దానికి 2 పోస్తాడు అనుకుంటా, 350, 500 పోస్తాడు అనుకుంటా. మనకి అవసరం లేకపోయినా తాగిపిస్తాడు ఇంత పెద్ద డబ్బా ఇచ్చి. ఎంత అంటే ₹250. అలాగే పేలాలు మనం ఎంత తింటామండి, మ్యాక్సిమం ఇన్ని తింటాం. వాడు ఎంత డబ్బా అంట కడతాడు, సచ్చినట్టు తీసుకోవాల్సిందే. ₹250, ₹300 పాప్కార్న్. చచ్చినట్టు తినాలంతే. అంత పెట్టి కొనుక్కున్నాకేం చేయాలి? లోపల తినకుండా చుట్టూతా తింటే మనం తినకుండా అట్లా చూస్తుంటే బాగోదు. మొహమాటం ఒక పక్కన ఉంటది, పీగుతుంటది లోపల పేగులు. ఇట్లాగా ఒక మాస్ లోకి లాక్కెళ్ళిపోయి దోచేస్తున్నారు. ఇవాల్టి కన్నా నేనేమంటానంటే, ఆ పవన్ కళ్యాణ్ గారి కోపం ఇంకా పెరగనియండి. ఆ కందులు దుర్గేష్ గారిలోని నాయకత్వ లక్షణాలు ఇంకా విపరీతంగా రానియండి. మళ్ళీ లొంగిపోదాకండి. ఖచ్చితంగా ఎప్పటికన్నా ఆ టికెట్ల రేట్లు తగ్గించండి, ఆ ధరల రేట్లు తగ్గించండి, ఆ సదుపాయాల గురించి ఆలోచించండి. ఆలోచించి పార్కింగ్ అండి, ఏం దోపిడీ అండి పార్కింగ్. 2 గంటలకి మనం వెళ్ళేదే సినిమాకి, అక్కడేమో కాంప్లెక్స్ కడతాడు. 1 గంట ముందు వెళ్తే గానీ మనకి అక్కడ ఆ లోపలికి సరిగ్గా వెళ్ళలేం. ఆడికి పోతే ఈ టికెట్ సినిమా 2 గంటలకేమో ₹20 అడిషనల్ గా ఉన్నందుకు ఇంకో ₹10. ఇట్లా గంటకి ₹10 చొప్పున వేసేస్తాడట. ఇదేం పార్కింగ్ లో తెరవదు. ఇదివరకు ఒక పార్కింగ్ ఫీజే ఉండేది, ఇప్పుడు పార్కింగ్ ఫీజు ఎప్పుడు పెరిగిపోతుందో తెలియదు, ఎప్పుడు తగ్గిపోతుందో తెలియదు.
అవును అవును. అదొక దోపిడీ. అసలు ఒక అవును. ఏం లేదు. ప్రేక్షకుడు అనేటటువంటి వాడు వాడి తలకాయ మన చేతికి ఇచ్చాడు. మా ఇష్టం మేము దోచుకోవడానికి అన్నట్టుంది. దానికి వీళ్ళేం అవును. చెప్తారు సినిమా ఇండస్ట్రీ? చాలా గొప్ప ఉమ్, లెక్కే చెప్తారు. ఏం చేస్తాం సార్? హీరో ఉమ్, కోట్లల్లో ఉమ్. 80 కోట్లు, 100 కోట్లు అడుగుతున్నాడు. ఉమ్. హీరోయిన్ 10, 15 కోట్లు అడుగుతోంది. వాళ్ళిద్దరికే రెమ్యునరేషన్స్ 125, 150 కోట్లు అయిపోతుంది. రెమ్యునరేషన్ పెరిగిపోయినాయండి, మరి ఆ పెంచేశారు మిగతా ఆల్రెడీ. వాళ్ళందరిది కలిపితే ఓ 50 ఉమ్, కోట్లు, 200 కోట్లు. సినిమా ఉమ్. షూటింగ్ అయ్యే ఖర్చు మొత్తం కలిపితే 15 కోట్లు, అది ఈ 225 కోట్లు. రెమ్యునరేషన్స్ ఎక్కువ. ఆ ఉమ్, ఈ తర్వాతన ఆ ఈ బయట ఇచ్చుకునే లెక్కలు ఇవన్నీ కలిపితే 225 కోట్లు, 300 కోట్ల రూపాయలు. పెద్ద ఉమ్, హీరో సినిమా అంటే అది కూడా ఈ భారీగా తగలబెట్టడాలు, లారీలు లేపేయడాలు, ట్రైన్లను లేపేయడాలు ఇట్లాంటివి ఉమ్. కాకుండా ఉంటే అవుతుంది ఖర్చు. అది. అట్లా రేంజ్లో పెట్టుకుంటే ఈ సినిమాలన్నీ కలిపితే ఆ ఆ అద్భుతం అనిపిస్తున్నది ఎంత ఉంటున్నాయి? ఉమ్, అందులో 10%. అవును. ఎంత పెద్ద హీరో అయినా లేచిపోతున్నాయి. ఉమ్, దాంతో ఏం చేయాలా? ఊపు మీద ఉండగానే వాయించి వదిలేయాలి, దోచేసుకోవాలి. అంతే. ఉమ్, ఊపు మీద ఉండగానే దోచేసుకోవాలి. ఈ ఉమ్, ఊపు మీద ఎంత ఉంటుంది? 1 వీక్. ఉమ్, ఈ అందుకని అన్ని థియేటర్లు లాగేసుకోవాలి. ఉమ్, అన్ని థియేటర్లు వేసేస్తే ఎంత వస్తుంది? ఓ ఉమ్, వారంలో సంపాదించేసుకోవచ్చు. ఓ ఉమ్, వారంలో ఓ 200 కోట్లు సంపాదించేసుకుంటే మినిమం సెక్యూరిటీ. రెండో ఉమ్, వారానికి వచ్చేది లాభం. ఇదేది ఉమ్, 200 కోట్లు ఈ బడ్జెట్. అదే ఉమ్, 400-500 కోట్లు పెడితే అప్పుడు అవును. ఎట్లా సాధ్యం? ఉమ్, ఇది ఇప్పుడు వాళ్ళు అనేది. ఉమ్, ఉమ్, ఎవడేడుపు వాడిదే ఇక్కడ. ఉమ్, ఉమ్. ఎవరిది రైట్ అనలేము, ఎవరిది తప్పు అనలేము. కానీ ఇందులో పొలిటికల్ గా ఇంకొక పాయింట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, ప్రభుత్వం మీద కృతజ్ఞత లేదు సినిమా ఇండస్ట్రీకి, వచ్చిన తర్వాత చాలా మార్పులు చేశాం, కనీసం వచ్చి గౌరవపూర్వకంగా కలవాలని కూడా కలవలేదు ఎవరు అనేది. కానీ ఎందుకు నిజంగా ప్రభుత్వం మీద సినిమా ఇండస్ట్రీకి ఆ ఇది చిన్న చూపు ఎందుకు రాలేదు? వాస్తవంగా చెప్పాలంటే ఇదివరకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ వచ్చి చంద్రబాబు గారు గెలిచింది ఉమ్, 2014లో. ఉమ్, కేసీఆర్ని గెలవాల. ఓకే. ఉమ్, అంటే నీకు రాష్ట్రం విడిపోయినా కూడా మీకు చంద్రబాబే సీఎం, నేను ఎదోలాగా కనబడుతున్నానా అని ఆయన కోపం ఉమ్, వచ్చింది. ఉమ్, మొత్తం అక్కడ ఉన్నటువంటి స్టూడియోలన్నిటికీ నోటీసులు ఇచ్చాడు. ఉమ్, ఉమ్, మొత్తం మీకు ఇచ్చింది ఏ పర్పస్ కింద, మీరు తీసుకుంది ఏం పర్పస్ కింద అని ఉమ్, ఒక్కొక్కళ్ళకి సుస్సు అయిపోయింది, ఉమ్, వణికిపోయారు. ఉమ్, కేసీఆర్ దగ్గరికి పోతే ఏం తమాషా చేస్తున్నారా? ఉండేది మీ ఉమ్, ఆస్తులు, మీరు మీ జీవితాలంతా ఎక్కడ వెళ్ళి ఆడేమో ఉమ్, సాష్టాంగ పడొస్తారా, మేము పనికిరామా ఉమ్, అన్నటువంటి కోపం. ఉమ్, అప్పుడు వీళ్ళకి భయం వేసింది, ఎందుకు వచ్చిన గొడవ, ఉమ్, తెలంగాణ సీఎం మందంతా ఇక్కడే ఉండేది కదా అనేటటువంటి. ఉమ్, సరే ఆ టర్మ్ అయిపోయింది. 2018లో కేసీఆర్ అందుకే గెలిచినప్పుడు మళ్ళీ సినిమా వాళ్ళందరూ పరిగెత్తుకెళ్ళి కేసీఆర్ని అభినందించి వచ్చారు. అవును. అంతవరకు బాగానే ఉంది. ఉమ్, అంతకుముందు చేసిన తప్పుని సరి చేసుకున్నారు. ఉమ్, రెండోసారి ఎవరిని వదిలేశారు? ఆంధ్ర ఉమ్, సీఎం జగన్ వదిలేశారు, ఉమ్, పట్టించుకోవాలి. అవును. దాంతో జగన్ ఏం చేశాడు? ఓహో, మీకు మేము ఆనమా, మీకు ఉమ్, వచ్చే ఆదాయంలో 70% ఆంధ్ర నుంచినే, ఉమ్, నేను సీఎంగా గుర్తుకు రానా అనిపించింది. ఉమ్, టిక్కెట్లకు ఒక చిన్న జర్క్ ఇచ్చాడు, ఉమ్, ఎంతకే అమ్మాలి అనేసి. ఉమ్, దాంతో వణికిపోవడం అయిపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చారు, అయ్యా బాబు అని చెప్పేసి హీరోలందరినీ కూడా పట్టుకొచ్చారు. అవును అవును. ఈ రేంజ్లో చెయ్యాలయ్యా, మా పరిస్థితి ఉమ్, ఎట్ట అయిపోతుందని. రేట్లు ఉమ్, తగ్గించి చప్పట్లు కొట్టినటువంటి వైసీపీ వాళ్ళు రేట్లు పెంచి మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు అది వేధింపు కిందకే అనిపిస్తుంది కదా సినిమా ఇండస్ట్రీకి. అవును. తన దగ్గరకు వచ్చాక మళ్ళీ రేట్లు పెంచడానికి ఒప్పుకున్నాడు. మరి ఉమ్, అంతకుముందు సాధారణ ప్రజలు సినిమా టిక్కెట్లని వినోదం ఎంజాయ్ చేయలేకపోతున్నారు అన్నది మీరే. అదే ఉమ్, సందర్భంలో మళ్ళీ ఆ రేట్లు పెంచడానికి అనుమతించింది మీరే. అప్పుడు ఏది న్యాయం? నువ్వు స్టికాన్ అయితే ఈ మాట మీదనే స్టికాన్ అవ్వాలి. అంతే. అవును. ఆ తర్వాత ఓకే అయ్యాక టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఉమ్, అంటే ఆంధ్ర సీఎంను గెలవకపోతే ఆంధ్ర సీఎంకు కోపం వచ్చింది. అవును. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే ఈ దఫా అటు రేవంత్ని గెలవాలా, ఈసారి చంద్రబాబుని గెలవాలా. ఉమ్, అవును. ఎందుకంటే ఒకళ్ళని గెలుస్తుంటే ఇంకోళ్ళ కోపం వస్తుంది. కోపం వస్తుంది. అవును. కాబట్టి రేవంత్ దగ్గర ఉమ్, కూడా ఇండివిజువల్ పరిచయాలతో వెళ్దాం ఎవరైనా, ఉమ్, అంతేగాని ఇండస్ట్రీగా కలిసి వెళ్ళొద్దు. ఉమ్, వెళ్ళామంటే ఒకళ్ళ పవర్లో ఉన్నప్పుడు రెండో వాళ్ళకి కోపం వస్తుంది. ఉమ్, రెండవది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా పొలిటికల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఉమ్, ఎందుకు అప్పట్లో చంద్రబాబు దగ్గరికి వచ్చారు
కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలా? ఎక్కువ మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తెలుగుదేశం అభిమానులు కాబట్టి. కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అక్కడికి పోక అక్కడ భయంతో వెళ్ళారు. జగన్ మీద ద్వేషంతో వెళ్ళలేదు. జగన్ ఇక్కడ ధమ్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ అటు పక్కకి నడిచి ఇప్పుడు సమస్య ఏమైంది? ఎవరి దగ్గరికి వెళ్తే రెండో వాళ్ళతో శత్రువు అవుతున్నాం మనం. ఇద్దరి దగ్గరికి పోకుండా కూర్చున్నారు. అది రేవంత్ కోపం వచ్చింది, ఇప్పుడు చంద్రబాబు కోపం వచ్చింది. అసలు మొదటి నుంచి అట్ట వెళ్లకుండా ఉన్నా పోయేది. మొదటి నుంచి వెళ్ళినా తప్పు లేదు, వెళ్ళటం వల్ల తప్పే ఉంది. నువ్వు ఈ సమాజంలో బతకాలనుకుంటున్నావు. ఈ సమాజానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం. శుభ్రంగా ఫిలిం ఛాంబర్ తరఫున 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, 24 క్రాఫ్ట్స్లో ఒక్కొక్క క్రాఫ్ట్ నుంచి ఒక్కొక్కళ్ళు ముందు ఉండండి. ఇన్ఛార్జిని పెట్టుకొని హెడ్ని పెట్టుకుంటారు కదా 24 క్రాఫ్ట్స్లో. ఆ హెడ్స్ వర్క్ రండి. దాంతోపాటుగా నిర్మాతల్లో ప్రముఖులు, దర్శకుల్లో ప్రముఖులు ఎవరు వస్తారు రండి అయ్యా అనండి. 50 మంది కలవండి, నష్టమే ఉంది. 24 క్రాఫ్ట్స్ మస్ట్గా ఉండేలా చూసుకోండి. అలాగే నిర్మాతలు, దర్శకుల్లో ఇంకెవరైనా వస్తానంటే రండి అని చెప్ప. లేదా ఈ 24 క్రాఫ్ట్స్లో ఎంతెంత మంది వస్తారు రండి అయ్యా, తలా ఒక్కొక్క 5 వస్తారా రండి అని చెప్పండి. వెళ్ళండి, కలవండి, గౌరవంగా ఉంటుంది. పోయేదే ఉంది. అంతకు మించి మీకేం రాజకార్యాలు ఏం లేవు కదా. ఓ రోజు అనుకోండి, ఇమ్మీడియట్ గా రావద్దు. వారం రోజులు 10 రోజులు తీసుకుంటే పోయేదేం లేదు కదా. అంటే ఒకసారి గతంలో ఇలాగ వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళందరూ వచ్చి కలిశారు జగన్ ని, మహేష్ బాబు వీళ్ళందరూ వచ్చినప్పుడు మహేష్ బాబు ఆయన అప్పుడు జగన్ గారు కూడా అన్నారు, మీరు వైజాగ్ రండి, మీకు అక్కడ అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తాను, మీరు స్టూడియోలు పెట్టుకోవచ్చు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది. ఇదే టైంలో ఎంతగా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. ఆయనతో కలిసి బాబు గారితో కూర్చొని, అంటే ఓకే అప్పుడంటే వైజాగ్, ఇప్పుడు అమరావతి రావచ్చు, లేదంటే ఇక్కడ వాళ్ళు అడగచ్చు, ఇక్కడ స్టూడియోలు పెట్టుకోవడానికి మాట్లాడచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అంటే అసలు ఆంధ్ర వైపు రావడానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రెస్ట్ లేదా? ఇప్పుడు అదంతా కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కోపం రావడానికి కారణమా? అంత ఇది లేదు. ఇక్కడ నాకు అర్థమైన లాజిక్ చెప్తా. యాక్చువల్గా వాళ్ళు ఆంధ్రాకి రారండి, మెట్రో సిటీసే వాళ్ళకి మెయిన్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చెన్నై నుంచి ఆడకు వచ్చి సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఆడి నుంచి ఎక్కడికి వచ్చి ఒక్కొక్క ఇల్లు వాళ్ళకి ఎంత ఉంటుంది, ఓ 10-15 కోట్లు ఉంటుంది. ప్లస్ వాళ్ళ ఆ 24 క్రాఫ్ట్స్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కుటుంబాలతో సహా. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎప్పటికి రావాలి, షిఫ్ట్ అవ్వాలి. ఇది కష్టం నెంబర్ 1. అలాగే కావాలంటే కమిట్మెంట్ ఉండాలి. అంత కమిట్మెంట్ ఉన్నోళ్ళు వాళ్ళైతే ఎవరు లేరు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళందరూ తమిళనాడు నుంచి ఇక్కడికి రావాలన్నప్పుడు అదొక కసిగా తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా మరో కృష్ణానగర్ లాంటిదో, మరో అమీర్పేట లాంటిదో ఇవన్నీ తయారవ్వాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వస్తేనే కొంచెం తయారవుతుంది కదా. సాధ్యం కాదంటున్నా. ఎందుకంటే మనవాళ్ళకి ఇక్కడ ఆ రకమైనటువంటి ప్రేమ లేదు. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇదివరకు తమిళనాడు నుంచి వచ్చిందంటే లాంగ్వేజ్ ఇష్యూ వచ్చింది అక్కడ. ఇక్కడ 2 తెలుగే కదా. ఇంకోటి పబ్లిక్ లో ఏమి ఆ విధమైన డిఫరెన్స్ లేదు. నేను తెలంగాణ వాడిదైతే చూడను, ఆంధ్ర వాడిదైతే చూస్తాను. కాబట్టి ఎందుకు దాంట్లో ఇప్పటికి ఇవాళ మొత్తం ఇవాళ హైదరాబాద్ లో ఉన్నోడు ఇల్లు అమ్ముకుని ఇక్కడికి రావాలా? పోనీ 2 ఇళ్ళు అంటే అంత సంపాదన ఏడ తెచ్చింది పాపం. ఇప్పుడు వాళ్ళే నారా చెప్పబడుతుంటే కృష్ణనగర్ లో బతుకుతున్నారంటే అర్థమైంది డబ్బులు లేకనే కదా. అట్లా మళ్ళీ ఎక్కడ వచ్చి ఏమి ఎత్తుక్కుంటాడు? ఇంకోటి అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు అక్కడ అన్ని స్టూడియోలు వచ్చినాయి. ఆ స్టూడియోలో సెట్లు అవన్నీ ఉంటాయి. అంత మ్యాన్ పవర్ అవన్నీ ఇక్కడ పెట్టాలంటే, ఇక్కడ జరగాలంటే వెరీ సింపుల్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒక 5-6 కలిసి ఒక కన్సార్టియంగా ఏర్పడిపోయి ప్రభుత్వం చేతన 50 ఎకరాలు 100 ఎకరాలు ల్యాండ్ తీసేసుకుని అక్కడున్న తరహా అన్ని రకాల సెట్లు ఇక్కడ ఏమిచ్చేయాలి. దాంతో పాటు ఇక్కడ స్టార్ హోటల్ టైప్ ఆఫ్ తక్కువ రేట్లో సదుపాయాలు అందేలా చూడాలి ఇక్కడ. అప్పుడు రావడానికి వీలవుతుంది. అక్కడ ఏంటి, హైదరాబాద్ లో సినిమా అయిపోయాక హీరో గారు ఇంటికి పోతాడు తింటాను, టిఫిన్ కి అయినా కూడా దాదాపు ఒక్కోసారి ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తుంటాయి. అదే ఇక్కడ పెట్టారనుకోండి, అన్ని ఇక్కడే అరేంజ్ చేయాలి. ఆ మనుషులందరినీ బట్టి రావాలి. ఒకటికి 4 గంటలు ఖర్చు అవుతుంది. అవుట్డోర్ షూటింగ్ కంటే ఎక్స్పెన్సివ్ ఓవర్గా, కాబట్టి ఉండదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకొక ఈగో క్లాష్ ఉంది. అంటే పాపం వాళ్ళు ఏంటంటే సున్నితమైన తీగ మీద నడుస్తుంటారు, కత్తి మన మీద నడుస్తుంటారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఎవడికి కోపం వచ్చినా, ఎవడి మనోభావం దెబ్బతిన్నా వాళ్ళకే నరకం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్
చంద్రబాబుని కలవడానికి వచ్చారు ఇండస్ట్రీ. ఉమ్, ఉమ్, పవన్ ఫీల్ అవడా, ఉమ్, మళ్ళీ పవన్ కూడా కలిసి వెళ్ళాలి. ఉమ్, పవన్ అవును. కలిసి వెళ్తే బాలయ్య ఫీల్ అవడా, ఎందుకు కలవాలి, మీరు సీఎంని కలవడానికి రావాలి కానీ ఉమ్, అప్పుడు మళ్ళీ బాలయ్యని కలవాలి. ఉమ్, ఇక్కడ ఎలాంటి సంక్లిష్ట పరిస్థితి చెప్పండి పాపం వాళ్ళది. కరవమంటే అంటే ఒక కప్ప ఆ, కోపం, అదే విడవమంటే పాము కోపం అదే సామెత. ఒక రంగ కక్క లేక మింగాలేని పరిస్థితి అది అనమాట టాలీవుడ్ ఇప్పుడు. అంతే. ఉమ్, ఉమ్, ఒకటి ఇప్పటిదాకా ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రుల యొక్క ఇది ఫేస్ చేశారు, ఉమ్, ధమ్కీలు. ఉమ్, ఇప్పుడు ఇలా జరిగితే కనుక ఒకే రాష్ట్రంలో ముగ్గురు మధ్యన ఫేస్ చేయాల్సి వస్తుంది. ఉమ్, అప్పటికి పాపం పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, మీరు వచ్చి చంద్రబాబుని కలవండి అంటున్నారు. అవును. వీళ్ళందరూ ఉమ్, చంద్రబాబుని కలిసి వెళ్తే పవన్ ఫ్యాన్స్ అందరు రేపు పొద్దున వాళ్ళని వెంటాడతారు, వేటాడతారు, ఉమ్, ఏం ఉమ్, మావాణి అవును. కలవరు అసలు అనేసి. ఉమ్, ఆయన అవును. గెలిస్తే బాలయ్య ఫ్యాన్స్ ఎడపడతారు, ఉమ్, ఏమనుకుంటున్నారు ఆయనేనా మేమిస్తే పదవి వచ్చిందని వీళ్ళు దిగుతారు. ఉమ్, ఎందుకు వచ్చిన గొడవని వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. ఉమ్, ఉమ్, ఈగో క్లాషెస్ అనమాట. వాళ్ళ ఉమ్. మరి ఈగోని ఫైనల్ సంతృప్తి పరచడం కంటే ఎందుకని సైలెంట్ కూర్చున్నారు. కాదు సార్, ఫైనల్ గా దీని సొల్యూషన్ ఏంటి? వాళ్ళు వచ్చి కలిస్తే కృతజ్ఞత చాటుకున్నట్టేనా? పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహం చల్లారాలంటే ఏం చేయాలి? ఏం జరుగుతుంది, 4 రోజులు పోతే వచ్చి కలిసిపోతారు వీళ్ళంతా. ఇప్పటికే ఉమ్, ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయట, ఎవరెవరు ఉమ్, వెళ్ళాలి ఏంటి అనేది. ఉమ్, దర్శకులు ఉండి కొందరు. కాకపోతే ఉమ్, వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే జగన్ దగ్గరికి పెద్ద హీరోలు అందరూ వచ్చారు కదా, అవును. ప్రభాస్లు, మహేష్ ఉమ్, బాబులు, వీళ్ళందరూ మహేష్ కూడా బాబులు, అవును. ఉమ్, వాళ్ళందరి టైం కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళని ఉమ్, దించితే సరిపోతుంది అనేది వీళ్ళ ఫీలింగ్. ఉమ్. చిరంజీవి గారు కూడా వచ్చారు అప్పుడు. అదే ఉమ్, చిరంజీవి గారు ఉమ్, అప్పుడు నాయకత్వం వహించారు. అవును. ఇప్పుడు అవును. చిరంజీవి ఉమ్, గారు నాయకత్వం వహించి తీసుకుని వస్తే పని అయిపోతుంది. ఉమ్, ఆయన నాయకత్వం వహించమని ఎవరు అడగట్లేదు వీళ్ళు. ఉమ్, అది వచ్చిన గొడవ. లేదంటే అల్లు అరవింద్ గారిని తీసుకునే రావాలి. అల్లు అరవింద్ నాయకత్వం అంటే హీరోలందరూ ఒప్పుకోవద్దు, ఉమ్, అది కదా సమస్య. అవును, అవును, అవును. అంటే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందు ఇది అంతా వచ్చింది కాబట్టి ఇంత కథ నడిచింది అనుకోవాలా ఫైనల్ గా? లేకపోతే అంతే ఇంత అంతే, ఇంత రాందార్థం ఉండదా? చర్చ జరిగింది అందువల్ల. బేసిక్ అదే మూలం, అదే మెయిన్. ఒక్కటి వీళ్ళు చేసిన పని కూడా ఏంటంటే ఈ టైంలో అడ్డు పెడితే డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు మనం. ఇప్పుడు ఆ రెంటల్ కాదు మాకు షేరింగ్ అన్నారు కదా, అవును. ఆ షేరింగ్ ద్వారా ఎక్కువ సంపాదించుకోవచ్చు అన్నటువంటి తెలుగుైన ఎత్తుగడేశారు పవన్ కళ్యాణ్ సినిమా. అది వీళ్ళు ఏంటంటే ఇంకొకటి నేను విన్న కాన్సెప్ట్ ఏంటంటే పవన్కి అంత కోపం రావడానికి కారణము ఆ, పవన్ సినిమా నిర్మాతల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళని. ఆహా, ఇప్పుడంట ఓకే. సినిమా రంగంలో సాధారణంగా ఒక్కొక్క టైము ఒక్కొక్కళ్ళ హవా నడుస్తుంటది. ఉమ్, అలాగా ఆ, అంటే ఆ, ఇది ప్రొడక్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో ఉమ్, ఇప్పుడు ఉమ్, ఉమ్, సితార తర్వాత మైత్రి మూవీ మేకర్స్ హవా నడుస్తోందట. ఉమ్, ఈ పవన్ కళ్యాణ్ సినిమా రత్నం గారిది కదా, అది హరిహర వీరమల్లు. ఉమ్, దానికి కాస్త 5 ఏళ్ళు అయ్యేటప్పటికి 5 ఏళ్ల నుంచి తీస్తానే ఉంటాం అయింది కదా, బడ్జెట్ ఉమ్, ఎక్కువ అయ్యింది. ఉమ్, సాధారణంగా నా డబ్బులు నేను తీసుకుంటా అనే రకాలు ఉంటారు హీరోలు. పవన్ అవును. కళ్యాణ్ అట్లా ఉమ్, కాదు, ఉమ్, ఇంత దీంట్లో అయినప్పుడు అనేసి తన ఇనిషియేటివ్ తీసుకుని త్రూ వాళ్ళ ద్వారా మార్కెటింగ్ చేయించడానికి రెడీ అవుతున్నారట. ఓకే. ఉమ్, అప్పుడు నిర్మాతకు వచ్చేస్తాయి, ఓ 10 కోట్లు లాభం వేసుకుని ఆయన ఉమ్, సేఫ్ ఉమ్, అయిపోతాడు. ఉమ్, ఏది ఇటు డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చే డబ్బులు ప్లస్ అటు వీళ్ళు ఉంటారు కదా, దాన్ని ఏమంటారు, ఆడియో రైట్స్, వీడియో రైట్స్, అవును, అవును, అవును. ఉమ్, సినిమాల రైట్, డిజిటల్ రైట్స్ ఇట్లాగ వస్తాయి కదా. ఉమ్, ఇవన్నీ కలిపి 100-150 కోట్లు వచ్చి ఇవన్నీ ఉమ్, కలిపి వస్తే సరిపోతుందనే లెక్కన ఉన్నారు. ఉమ్, అయితే అవును. ఇక్కడ వీళ్ళకి దక్కనీయకుండా వీళ్ళంటా ఏదో బేరం పెట్టారట. ఉహు, అసలు సినిమా కంటే కూడా అసలు రేటు కంటే ఓ 50-100 కోట్లు తక్కువకి, అంటే టోటల్ ఉమ్, ప్రొడక్షన్ కాస్ట్ ప్రాఫిట్ లెక్కేసుకుని పెడతారు కదా వాళ్ళు బేరం. ఫర్ ఎగ్జాంపుల్ 350 కోట్లు అయిందని 400 కోట్లకి ఇస్తామంటది. ఉమ్, దాని తర్వాత వేలం వేసుకుంటారు, ఉమ్, మేమెంత అనేటటువంటి. ఉమ్, అట్లాంటిది వీళ్ళు 250-300 దగ్గరనే పెట్టి మా చేతిలో థియేటర్లు ఉన్నాయి కాబట్టి ఇంకెవడన్నా తీసుకుంటే మేము ఇవ్వమనేది పరోక్షంగా బెదిరిస్తున్నారట. ఈ సమ్మె ఉమ్, అందుకని ముందు పెట్టారట. ఉమ్, ఎప్పుడైతే ఇది జరిగిందో అది పవన్ కళ్యాణ్ కోపం తెప్పించింది. ఉహు, అంటే నా ఉమ్, సినిమాని అడ్డు పెట్టి వీళ్ళు నా సినిమానే బ్లాక్మెయిల్ చేస్తారా, అది ఏంది ఇలా అవును. సీను ఉమ్, అన్నటువంటిది. అవును. అందుకోసమే జరిగింది అన్నటువంటిది ఇంకొక వెర్షన్ కూడా ఉందన్నమాట. అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక రకంగా తన సొంత ఇండస్ట్రీ లాంటిది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీ మీద ఒక కోపం, ఒక ఆగ్రహం, అసహనం అని అనడానికంటే ఖచ్చితంగా అసహనం కూడా.
మరి దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారో, నిజంగా ఎందుకు సినిమా ఇండస్ట్రీ ఇప్పటివరకు వచ్చి ప్రభుత్వ పెద్దలను కలవలేదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ముందు పెట్టుకుని వెళ్ళొచ్చు. పైగా ఇప్పుడు ఆయన సినిమా విడుదలవుతున్న నేపథ్యంలోనే ముందుగానే థియేటర్లన్నీ క్లోజ్ చేసి ఆలోచన చేయడం ఏం నడుస్తోంది, అసలు ఎవరు ఎవరి మీద కుట్ర చేస్తున్నారు, ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహం ఎలా చల్లారుతుంది, చూద్దాం.